శ్రీమాత్రే నమ. జై గురు దత్తాత్రేయ నమ. ధనుసు రాశి వారికి జూన్ 2026 సంవత్సర మాస ఫలితాలు తెలుసుకుందాం. ధనుసు రాశి వారికి ఈ నెల ప్రారంభంలో ప్రధానంగా గురువు అష్టమ స్థానంలోకి రావడం జరిగింది. ఒక విధంగా ఏ గ్రహం అష్టమ స్థానంలోకి వచ్చినా కొన్ని మార్పులు వారి కారకత్వాల్లో అయితేనే ఆ భావాన్ని బట్టి అయితే మారే అవకాశం ఉన్నది. అలాగే ఈ ధనుసు రాశి వారికి దశమ స్థానానికి లాభస్థానం అవుతుంది అష్టమ స్థానం. ఈ గురువు అక్కడ రావడం వల్ల జాతకుడికి కొన్ని మంచి కార్యక్రమాలు అంటే పిహెచ్డి లాంటిది కానీ రీసెర్చ్ కానీ ఆధ్యాత్మికంగా లోతైన విషయాలు తెలుసుకోవడానికి, పరిశోధన రంగంలో ఉన్న వాళ్ళకి, మోక్షాన్ని కోరుకున్న వారికి, దైవాన్ని చేరదాం అనుకున్న వాళ్ళకి ఇది ఒక చక్కని మార్గాన్ని చూపించడం జరుగుతుంది అష్టమ స్థానంలో ఉన్నటువంటి గురువు. అయితే వృత్తిపరంగా విశేషమైనటువంటి ఆదరణ లాభం కలిగి ఉంటుంది. గతంలో కన్నా ఎక్కువ ఆదాయాన్ని కూడా పొందడం జరుగుతుంది. అంటే ఆదాయం కూడా గౌరవప్రదమైనటువంటి ఆదాయం లభించే అవకాశం ఉంది. అదే ఏదైనా ఒక పెద్ద మొత్తంలో రుణ ప్రయత్నం చేస్తున్న వాళ్ళకి ఆ రుణ ప్రయత్నం మీకు లభించే అవకాశం ఉన్నది. ఏదైనా ఒక జాతకుడికి వ్యాపారం కలిసి వస్తుందా, ఉద్యోగం కలిసి వస్తుందా అన్న విషయం అష్టమ స్థానాన్ని బట్టి కూడా చెప్పడం జరుగుతుంది అన్నమాట. అంటే అష్టమంలో శుభగ్రహాలు ఉన్నప్పుడు జాతకుడికి వ్యాపారం లభిస్తూ వస్తుంది, అతనికి ఫైనాన్స్ సౌకర్యం కలుగుతుంది, నిజాయితీగా సంపాదించడం జరుగుతుంటుంది. అదే అష్టమంలో పాపగ్రహాలు ఉన్నప్పుడు వ్యాపారంలో నష్టపోవడం, రుణ సౌకర్యం లేకపోవడం, నేమ్ అండ్ ఫేమ్ పోగొట్టుకోవడం, ఈ జైళ్ళు అరెస్టులు లాంటివి లభిస్తుంటాయి అన్నమాట. అందుకని ఇది ఒక టెక్నిక్ మాట. అందువల్ల ఈ రాశి వారికి ప్రస్తుతం మీరు కొత్త వ్యాపారం ప్రారంభించాలనుకున్నా, పెద్ద మొత్తంలో రుణం సంపాదించాలన్నా ఇది మీకు అనుకూలంగా ఉండడం జరుగుతుంది. ఈ రాబోయే జూన్ 2వ తారీఖు నుంచి అక్టోబర్ 31 లోపల మీరు చేసే ప్రయత్నాలు చాలా వరకు ఫలిస్తాయి. ఇక ప్రధానంగా మరి ఈ నెల ప్రారంభంలో 6వ స్థానంలో రవిగ్రహ సంచారం. 6 అన్నది శత్రువులపై రోగాలపై విజయాన్ని సాధించడం జరుగుతూ ఉంటుంది. మీరు ఏదైనా కొత్త ఉద్యోగ ప్రయత్నం చేస్తున్నా, ఒక క్రీడా రంగంలో పాల్గొవాలనుకున్నా, ఒక ఎలక్షన్లో పోటీ చేయాలన్నా 100% విజయం అన్నది మీకు ఈ సమయంలో రావడం జరుగుతుంటుంది. అధికారుల నుంచి సహకారం లభించే అవకాశం ఉంది. అంటే 6వ స్థానంలో ఉన్నటువంటి ఉపచయ స్థానంలో పాపగ్రహాలు మీకు విజయాన్ని సక్సెస్ని వస్తే, 6వ స్థానం సర్వీస్ కాబట్టి గవర్నమెంట్ సర్వీస్ లభించే అవకాశం ఉంది. రాజకీయంలో ప్రవేశం చేయొచ్చు, గవర్నమెంట్ ఉద్యోగం సంపాదించవచ్చు, లేదంటే ఒక రాజకీయ నాయకుడిగా సర్వీస్గా మీరు చేరే అవకాశం ఉంటుంది. బట్ ఏదైనా సర్వీస్ పరంగా మీకు మంచి నేమ్ అండ్ ఫేమ్ రావడం జరుగుతుంటుంది. దాని తర్వాత సప్తమ స్థానంలో ఈ బుధ శుక్రగ్రహాల సంచారం. ఇది పెళ్లి విషయానికి సంబంధించింది. అంటే శుక్రుడు బుధుడు ఈ రెండు కూడా సప్తమ స్థానంలోకి రావడం, సప్తమ స్థానం అన్నది దిశోభావ రాశి అవ్వటం జాతకుడికి మరి వేరే స్త్రీతో పరిచయం అవడానికి కూడా ఈ గ్రహం కారణం అవుతూ ఉన్నాయి. అంటే శుక్రుడు బుధుడు రావటం వల్ల ఎవరో ఒక కొత్త స్త్రీ మీ జీవితంలో ప్రవేశించడం కానీ, అలాగే ఎవరైతే 2వ వివాహానికి ప్రయత్నం చేస్తున్నారో, అంటే ఏ కారణం వల్ల అయితే అవచ్చు, వాళ్ళకి ఈ 2వ వివాహానికి సంబంధించినటువంటి ఫలితం కూడా ఈ సమయంలో లభించే అవకాశం ఉంది. అలాగే మరి ఇది దశమం కాబట్టి ఉద్యోగపరంగా కొంత అనుకూలత ఏర్పడుతుంది. వృత్తిపరంగా మీకు స్త్రీలు సహకరిస్తారు. అలాగే మరి సప్తమ స్థానం విదేశ స్థానం కాబట్టి విదేశ ప్రయత్నాలు ఫలిస్తాయి. మరి విదేశం చదువు ద్వారా వెళ్దాం అనుకున్న వాళ్ళకి ఉన్నత విద్య కొరకు వెళ్ళొచ్చు. వివాహం ద్వారా వెళ్దాం అనుకున్న వాళ్ళు కూడా వివాహం తర్వాత వాళ్ళకు ఉన్నటువంటి అర్హత ద్వారా మీరు విదేశ ప్రయత్నం కూడా చేసుకోవచ్చు. మొత్తం మీద ఏదైనా ఈ విధంగా ఈ వివాహం విషయంలో 2వ వివాహం జరగడం కానీ, లేదంటే భార్య ఉండగా వేరొకరితో పరిచయం కానీ ఈ సమయంలో లభించే అవకాశం ఉంటుంది. బట్ ఇది కామన్గా మిగతా కూడా సహకరించవలసి ఉంటుంది. రాహు శని లాంటి గ్రహాలు సహకరించినప్పుడు ఇటువంటి ఎఫైర్స్ లాంటివి ఏర్పడుతుంటాయి. గురువు ఇప్పుడు అష్టమంలో చక్కగా ఉన్నాడు కాబట్టి ఇది ఒక మంచి పవిత్రమైన బంధంగానే ఉంటుంది తప్ప అపవిత్రమైనటువంటి కాంటాక్ట్స్ అయితే అయ్యే అవకాశం లేదు. కాబట్టి ఒక మంచి స్నేహితులు మీకు స్నేహితురాలు కానీ ఈ సమయంలో లభించి ఆమె మీ జీవితాన్ని చాలా మలుపు తిప్పే అవకాశం ఉంది. సో ఈ ధనుసు రాశి వారికి ఏమవుతుందంటే, ఈ ధనుసు రాశి వారికి ఎప్పుడు కూడా
జీవితంలో ఎప్పుడు కూడా ఒక కొత్త పరిచయం వాళ్ళ జీవితాన్ని టర్న్ తీసుకుంటూ ఉంటుందన్నమాట. అది వ్యాపార పరంగా కానీ, ఉద్యోగపరంగా కానీ ఈ విధమైన అనేక రకాల మార్పులు ఈ ధనుసు రాశి వారిలో ఉండడం జరుగుతుంటుంది. ప్రస్తుతం ఉన్నటువంటి ఈ గ్రహస్థితి జీవితంలో కంప్లీట్గా కొన్ని మార్పులు తీసుకురాబోతుంది. అయితే అర్ధాష్టమ శని ప్రభావం వల్ల చాలా కార్యక్రమాలు మధ్యలో ఆగిపోతూ ఉంటాయి. మీరు మంచికి వెళ్ళినా కూడా చెడు ఎదురవుతుంటుంది. చివరి నిమిషంలో ఏదో ఒక ఇబ్బంది మిమ్మల్ని ఆ పనిని ఆ ప్రయత్నం నుంచి విరమించుకునే విధంగా చేయడం జరుగుతూ ఉంటుంది. బట్ ఏదైనప్పటికీ కూడా ఈ ధనుసు రాశి వారికి ఇప్పుడు ఈ గురువు యొక్క అష్టమ స్థితి ఎవరైతే మోక్షాన్ని పొందాలనుకుంటున్నారో, దైవానికి దగ్గరగా చేరాలనుకుంటున్నారో వాళ్ళకి ఇది చాలా అనుకూలంగా ఉంటుంది. ఏదైనా ఒక మంచి మార్గం మీ జీవితాన్ని మలుపు తిప్పే అవకాశం ఉంటుంది. ప్రధానంగా ఈ జూన్ నెలలో గ్రహాలన్నీ చాలా బలంగా ఉండడం జరిగింది. కుజుడు స్వక్షేత్రం, గురువు ఉచ్చ, బుధుడు స్వక్షేత్రం. ఈ విధంగా గ్రహాలు బలంగా ఉన్నప్పుడు ఈ గ్రహాల యొక్క పరిహారం నిమిత్తం ఆ గ్రహానికి సంబంధించినటువంటి జాతి రత్నం మనం ధరించినప్పుడు ఆ గ్రహం యొక్క ఫలితం మనకి తొందరగా అనుకూలంగా లభించడం జరుగుతుంటుంది. సో సాధారణంగా ఈ జాతి రత్నాలు కొంతమంది ధరించినప్పటికీ కూడా ఈ గోచారంలో సంచరిస్తున్నటువంటి ఈ గ్రహాల ప్రభావం కూడా ఆ జాతకుడి మీద, ఆ జాతకుడు ధరించినటువంటి రత్నం మీద ప్రభావం చూపడం జరుగుతూ ఉంటుంది. మరి ఈ నెలలో ఉన్నటువంటి గ్రహాలు బలంగా ఉండడం వల్ల మరి సాధారణంగా ఒక రత్నధారణ వల్ల మీ సమస్యలను కొంతవరకు పరిష్కరించుకోవచ్చు. మరి ప్రధానంగా ఈ మేషరాశి వారు, అలాగే కర్కాటక రాశి వారు, సింహరాశి వారు, వృశ్చిక రాశి వారు, ధనుస్సు, మీనరాశి వారు కనక పుష్యరాగం అనే ఉంగరాన్ని ధరించడం వల్ల మీకు గురువు యొక్క అనుగ్రహం చాలా వరకు లభిస్తుంది. అంటే గురువు సంతానకారకుడు, ధనకారకుడు, ఏదైనా ఒక అదృష్టానికి కారకుడు కాబట్టి ఇవన్నీ ఉంటేనే జాతకుడికి మిగతా ఫలాలు వస్తాయి. కాబట్టి మరి ఈ రాసుల వారు కనక పుష్యరాగం అన్నది 100% ఈ సమయంలో ధరించడం మంచిది. మరి కుజుడు యొక్క బలంగా ఉండడం వల్ల ఈ పగడాన్ని మేషరాశి వారు, వృశ్చిక రాశి వారు, కర్కాటక సింహరాశి వాళ్ళు, అలాగే ధనుస్సు మీనరాశి వాళ్ళు కూడా ఈ పగడాన్ని ధరించడం వల్ల వారిలో ధైర్యం పెరుగుతూ ఉంటుంది. చాలా కాన్ఫిడెన్స్గా పనిచేయగలుగుతారు. పెళ్ళికి అంటే వివాహానికి ఉన్నటువంటి సమస్యలు, వివాహం కాకపోవడం, ఇవన్నీ కూడా పరిష్కారం అవుతుంది. ఎవరైతే సొంత గృహం కోసం ఎదురు చూస్తున్నారో వాళ్ళు పగడం ధరించడం వల్ల వారి ఆశయం నెరవేరే అవకాశం ఉంది. అంటే గురువు మరి కుజుడు ఇప్పుడు బలంగా మేషరాశిలో ఉండడం వల్ల ఈ రాశుల వారు ఈ రత్నాన్ని ధరించవచ్చు. ఇక బుధుడు అంటే వ్యాపార కారకుడు. వ్యాపారం సజావుగా సాగాలన్నా, సరైన సమయంలో సరైన నిర్ణయం తీసుకోవాలన్నా, షేర్ మార్కెట్లో రాణించాలన్నా, విద్యార్థులు విద్యలో రాణించాలన్నా పచ్చ అనే ఉంగరాన్ని ధరించవలసి ఉంటుంది. అంటే పచ్చ ధరించేటప్పుడు అది కేవలం 3 క్యారెట్లు 5 క్యారెట్లు అన్నది కూడా ధరించక్కర్లేదు. కేవలం ఒక 1 క్యారెట్ కూడా సరిపోతుంది. మంచి పచ్చ లభించినప్పుడు విశేషమైనటువంటి ధనాకర్షణకి పచ్చ కారణం అవుతుంటుంది. మంచిది దొరికితే పెద్ద లభించవచ్చు, కానీ అది విపరీతమైన ఖరీదు ఉంటుంది. ఒక చిన్న స్థాయి ఒక 1/2 క్యారెట్ దొరికినా కూడా అది బంగారంలో తయారు చేయించి ఈ చిటికెన వేలు పెట్టుకోవడం వల్ల మీకు ఈ వ్యాపార రంగంలో ఉన్న వాళ్ళకి మంచి అభివృద్ధి కలుగుతూ ఉంటుంది. అలాగే మీలో ఉన్నటువంటి టాలెంటు సాధారణంగా అది పెరిగే అవకాశం ఉంటుంది. పచ్చ కూడా ధరించడం అన్నది వ్యాపారస్తులుగా అనుకూలిస్తూ ఉంటుంది. విద్యార్థులకి చాలా అనుకూలించే అవకాశం ఉన్నది. ఇక కామన్గా ఈ 3 రత్నాలు ప్రభావం ఎక్కువ ఉంటుంది. ఇక డైమండ్ అన్నది అది కొంతమంది మాత్రమే ఉపయోగపడుతుంటుంది, మరి కొంతమందికి ఇబ్బంది పెట్టడం కూడా జరుగుతుంటుంది. కాబట్టి ప్రస్తుతం ఈ డైమండ్ అన్నది ఈ నెలలో దాని ప్రభావం పెద్దగా, ఎందుకంటే అది నెమ్మదిగా శత్రుక్షేత్రాల వైపు దాని ప్రయాణం సాగించడం జరుగుతుంది. ఇక నీలం అన్నది కూడా మీనరాశిలో ఉండడం వల్ల ప్రస్తుతం నీలం పెట్టినా కూడా దాని ప్రభావం పెద్దగా ఏమి ఉండదు. కాబట్టి నీలం ధరిద్దాం అనుకున్న వాళ్ళు కూడా దాన్ని పక్కన పెట్టు.
ఎస్పెషల్లీ ఎలా ఉంటుందంటే ఈ నీలం అన్నది ఫలానా నీలమే ధరించాలి, లేదంటే ఫలానా మయూర నీలం ధరించాలి అన్నది ఏముండదు. ఈ నీలం అన్నది చాలా సాధారణమైనటువంటిది. ఒక 50 రూపాయలకి దొరికే నీలమైనా కూడా అది ఎవరికైతే పడుతుందో వాళ్ళు ధరించవచ్చు. నీలం ఎప్పుడు పెద్ద ఖరీదైంది అక్కర్లేదు. ఈ నీలం అందరికీ ఉపయోగపడదు, కొంతమందికి మాత్రమే ఉపయోగపడుతుంది. నీలం ధరిద్దాం అనుకున్న వాళ్ళు ముందుగా ఆ రత్నాన్ని సేకరించి మీ యొక్క శరీరానికి తగిలే విధంగా ఒక వారం రోజులు పెట్టుకోవడం కానీ, తల కింద పెట్టి నిద్రించడం కానీ, దగ్గర ఉండాలి ఒక వారం రోజులు. అప్పుడు అది మీకు పడుతుందా లేదా అన్నది తెలిసిపోతూ ఉంటుంది. అనవసర కళలు రావడం, భయం కలగడం జరుగుతూ ఉంటుంది. నీలం మాత్రం ఏది పడితే అది ధరించడం, ఎవరు చెప్పి ధరించడం అనేది కొంచెం జాగ్రత్తగా ఉండవలసిన స్టోన్ కాబట్టి ఏదన్నా నిర్భయంగా ఎవరిని అడగకుండా ధరించగలిగే ఏకైక స్టోను కనక పుష్యరాగం. స్వస్తి.